నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ పార్లమెంట్లో ఆమోదించాలి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నాకు సంఘీభావం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీలో రాజకీయ రగడ ఎంపీ రఘువీర్ రెడ్డి ఫోటో లేదంటూ ఆయన అభిమానులు నిరసన ప్రకాశం జిల్లాలో కాంక్రీట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన రిలయన్స్ సంస్థ స్థాపించే ప్లాంట్కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్ ఏమాత్రం అవకాశం ఉన్న హెచ్సియు భూమిని అలాగే వదిలేయాలి ఒక తల్లిగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్న సినీ నటి రేణు దేశాయ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు ధర్నా కొనసాగుతోంది కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి ఈ నిరసనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీలు కనిమౌలి సుప్రియా సులే తదితరులు ఈ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సట్ కోటా కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాలో ప్రారంభమైన రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయ రగడకు దారితీసింది తాజాగా నల్గొండ జిల్లా కనగల్ మండలం జి అడవెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ కొందూరి రఘువీర్ రెడ్డిని అవమానించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటో ప్రచురించకుండా అవమానించారని ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం నల్గొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమైన మీరు మొన్నటి వరకు రేషన్ కార్డులో బియ్యం తెచ్చుకొని మీరు ఎన్నుకొని తిన్నారా అభిమానులు చెప్పాలి మీరు తిన్నారా సగం మంది తిన్నారా ఎన్నుకోలేదా చెప్తున్నాను మీరు ఉన్నారా అన్న ఎన్నుకున్న బియ్యం తెచ్చింది 6 రూపాయలకు ఇప్పుడు ఇచ్చి ఓపెనింగ్ లేదు బియ్యంలకు ఆ బియ్యం ఏం చేస్తే 10 రూపాయలకు రైతులు అనుకుంటారు ఆయన ఖాళీ చేసి 30 రూపాయలకు బయట అనుకుంటారు ఈ భాగంలో కాదు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చిన నలుగు రాష్ట్రం మన రాష్ట్రంలో పేదలు కూడా పెద్దలాగా ఎన్నుకుండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాని వల్ల నల్గొండ కాన్ఫరెన్స్ ఇక్కడ నల్గొండ జిల్లాని ఇక్కడ మనం జీవనవల్లి జనగల మండలంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకే చూస్తున్నారు ఒక రేషన్ కార్డులో వచ్చిన అందుకు ఒక కొత్త రేషన్ కార్డులో పుట్టిన పేర్లు ఎక్కిస్తున్న రేషన్ కార్డులో ఎక్కలేదు చనిపోయిన పేర్లు తీసేసిందా కానీ మనం మొన్ననే 20 లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేస్తాం తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి ఇలా 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలని ఆలోచనతో 10 ఏళ్ళు భావించిన పెద్దలు ఒక 40,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది మనం 12 నెలల్లోనే 20 లక్షల కార్డు ఇచ్చినాం మనం కార్డులతో పాటు మీకు రేట్లు మాత్రం
5 లక్షల రూపాయలతో ఇండియన్లో ఇల్లు కూడా రాబోతున్నాం. మనం గతంలో బిఏడీలో ఎన్ని నటిస్తున్నాం చెప్పండి. మీ ఊళ్ళో ఎన్ని నటిస్తున్నాం మీ ఊళ్ళో. అప్పుడు మనం కట్టితే 500 ఇల్లు 20 ఏళ్ళ కింద 1,00,000 రూపాయలు అంటే 500 ఇల్లు మీ ఊళ్ళో కట్టించి దగ్గర ఉండి అన్ని కాలనీలో నేనే ముగ్గు వేయించి 5 లక్షలు. అప్పుడు 1,00,000 అంటే 20 ఏళ్ళ కింద 1,00,000 అంటే ఇలా 10 లక్షలతో కొన్నాడు. ఇప్పుడు మళ్ళా 5 లక్షల రూపాయలతో మళ్ళా మన ఇండియాలో ఇల్లు చరిత్రలో ఉంచితే ఈ యొక్క కారకం ఇవాళ మీరెవరు బియ్యం వండుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్ర పథకమైన అది ఒక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. నిరుపేదలు కూడా ధనవంతులాగా మంచిగా కడుపు నిండా మంచి తినాలని ఒక ఆత్మగౌరవ పథకం అని చెప్తారు. మీరు ఎవరైనా సరే పేదవాడు ఉడిచలో ఉన్నా ఉడిచ లేకుండా చెట్టు కింద పడుకునే గుర్తించాలి. మన పార్టీ ఉంది అని చెప్పి ఎందుకంటే వాళ్ళు దళితులు ఇచ్చుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు తీయట్లేదు. మన వాళ్ళలో కానీ వేరే పార్టీలో ఉన్నా పేదవాడికి ఇచ్చినప్పుడే నిజంగా అది నిజమైన పేదల ప్రభుత్వం. డబ్బు మనకి ఇస్తే నిరుపేదలు నేర్చుకోవడానికి 10-20 ఎకరాలు ఉంటాయి. పేదవాడికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే మన పిల్ల పాపలతో పిల్లల్ని చదివించుకుంటే పేదవాడిని పెట్టే ఉపాధి హామీ పట్టుకొని నేను మంచిగా 2 కోట్ల మంది పిల్లల్ని చదివిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్వచ్ఛ పథకంలో చెప్తారు. మొన్ననే మోడల్ స్కూల్ కానీ కేజీబీవీ కనవల్లో అలాగే కనవల్ హాస్పిటల్ కూడా చూసిన మొదలు నేనేం లేదు మా కలెక్టర్ గారు చేస్తున్నాను. కలెక్టర్ గారు చూసి నాకు చెప్తే మీరు కలెక్టర్ గారు చేపిస్తున్నాం. ఇంకా ఇక్కడ కూడా ఫ్యూచర్లో సబ్ సెంటర్ పెట్టాలి కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటే మీరు మంచిగా చదువుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మన హాస్పిటల్ బాగుండాలి, స్కూల్ బాగుండాలని ప్రకాశం జిల్లాలో కాంప్రెడ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. సిపిపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్కు ఏపీ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ప్రాజెక్ట్ కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులలో మొత్తం 500 సిబి ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది. ఒక్కసారి మీ అల్లర్ల రూపంలో మీ కేరింతల రూపంలో వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ద్వారా 2,50,000 మందికి ఉపాధి ఉద్యోగం లభించబోతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని కోట్ల సంపద, కొన్ని లక్షల కోట్ల సంపద సృష్టించడం జరగబోతోందండి. ఆ కోట్ల సంపద మన దేశ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడబోతుంది. ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ ని ఒక్కసారిగా తలెత్తుకుని చూసేలాగా, ప్రపంచం విశ్వం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని చూసేలా చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ రిలయన్స్ న్యూ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ని ఇక్కడ స్థాపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. చాలా బ్యూటిఫుల్ ఈవెంట్ జరగబోతుంది. ఈ రోజు పెద్దలందరూ రాబోతున్నారు, వారందరూ మాట్లాడబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నాయో, దాని తర్వాత ఎలా కంటిన్యూ కాబోతుందో, ఎన్ని లక్షల కోట్లు మన రాష్ట్రానికి సంపదగా రాబోతుందో వివరించడానికి మన పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా సేపట్లో మన డైనమిక్ లీడర్ మన లోకేష్ బాబు గారు రాబోతున్నారండి. వారి కోసం మనం వెయిట్ చేస్తున్నామని ఒక్కసారి వినిపిద్దామా మీ చెప్పట్ల రూపంలో.
प्रावधान हमने रखा हुआ है और साथ साथ मैं आपको इस उम्मीद के साथ साथ ये कहना चाहता हूँ कि जो रिफॉर्म हमने जो लाए हैं और साथ साथ ఈ భూమి పూజ కార్యక్రమంలో जो प्रावधान कुछ बदलाव हमने దివి నుంచి భూమికి దేవతలు దిగి వచ్చినట్టు మీరంతా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు. ఇన్ని వేల మంది ఇక్కడ ప్రెజెంట్ అయ్యారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. హెచ్సియులోని 400 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం జరుగుతున్న నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని, కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దానికోసం మరో చోట భూమిని ఉపయోగించాలని వీడియోలో ఆమె కోరారు. ఇక తన స్నేహితులు చాలా మంది ఈ వీడియో చేయవద్దని తనను కోరారని, కానీ ఒక తల్లిగా తన మనస్సాక్షిని తనను ఇలా చేయమని బలవంతం చేసిందని తెలిపారు. మనం మన పిల్లలకు ఉత్తమ విద్య, మంచి ఆహారం, వారి భవిష్యత్తు కోసం చాలా డబ్బు సంపాదిస్తున్నాం, కానీ వాటన్నిటికంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణు దేశాయ్ తెలిపారు. నమస్కారం. దిస్ ఇస్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్యూ గురించి తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudirte edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir. Please, if you can. Mana daggara inka chala, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more. I'm nobody in front of you. Ante mee mundu nenu, you guys are all experts in this. But oka talliga ee roju nenu request chestunanu. Oka personal ga nenu naku deentlo idi ledu, because as I said, I'm old now. Please okkasari ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kaakunda, because we definitely need oxygen. We need trees, sir. We need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we will have a lot of gratitude for you, sir. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంపై నిరసన తెలియజేయడానికి బయలుదేరిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డిని నెక్లెస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని, నిజమైన పేదవాడిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సన్నబియ్యం పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి 16,600 కోట్లు మంజూరు కాగా 1000 కోట్లు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభించినట్లు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ తెలిపారు. మనకి క్వాంటిటీ మన దగ్గర టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఇప్పటివరకు స్టాక్ ఎంత ఉంది, అందులో ఏదైనా ఎక్కువ తక్కువ ఉండకూడదు.
బట్ ఒకవేళ మీకు జెన్యున్ ఇష్యూ అయితే ప్లీజ్ హైలైట్ ఇట్ అండ్ ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఐ కంగ్రాచులేట్ మన ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు మన నియోజకవర్గ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు పేదవాడికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టాలనే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చారు. ఇవాళ అన్ని ప్రాంతాలకి 80 రేషన్ షాపులు శేర్లింగపల్లిలో ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో 53 షాపులు శేర్లింగపల్లి మండలంలో ఉన్నాయి. 27 షాపులు కుకట్పల్లి మండలంలో ఉన్నాయి. అన్ని షాపులకి సన్న బియ్యం ఇచ్చి, గతంలో దొడ్డు బియ్యం కొంతమంది తినక మరి మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా మనం అంతా కళ్ళారా చూసాం. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రతి కుటుంబము వాడుకోవాలి. ప్రతి కుటుంబము 30, 40, 50 రూపాయలు పెట్టి కొనుక్కునే రైస్ని ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేషన్ షాపుల ద్వారా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. కారణం ఏంటంటే 100 రూపాయల వరకు కూడా రైస్ చూసాం మనం. అటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు కొనలేనటువంటి పరిస్థితులు. ముఖ్యమంత్రి గారు అన్ని కోణాల్లో ఆలోచన చేసి సన్న బియ్యం, సన్న వడ్లు పండించండి, అడిషనల్గా 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతులను కూడా ప్రోత్సహించి ప్రతి పేదవాడికి సన్న బియ్యం పంపిణీ చేయాలి. ఒక్క రేషన్ షాపుల్లోనే కాదు, స్కూల్స్లో కూడా, హాస్టల్స్లో కూడా, గురుకుల పాఠశాలల్లో కూడా. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులతో బైక్లతో ర్యాలీగా వెళుతూ ఈస్ట్ ఆనంద్ బాగ్, సఫేల్గూడ, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి చౌరస్తలలో చలివేంద్రాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నేను చూస్తున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తంలో మా యొక్క నాయకులు ఇవాళ ఒక 15 దాకా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్రజలతో ఉన్నాం, ప్రజల సేవ చేయడానికి ఉన్నాం అని పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం, ఇటువంటి అందరు నాయకులకు నాయకత్వం వహించడం నాకు నిజంగా గర్వంగా ఉంది. ఏ విధంగా అయితే నేను అరుంధతి హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసుకుంటున్నానో, ఇవాళ మా నాయకులు కూడా ముందుకు వచ్చి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ పాదచారులకు, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవాళ నీళ్ళని సప్లై చేయడం అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మా యొక్క యువ నాయకులు కూడా ముందుకొచ్చి ఇవాళ జెడ్హెచ్ఎస్ స్కూల్లో ఉన్న, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలను కూడా మొన్న అసెంబ్లీకి తీసుకెళ్ళిండ్రు. అదేవిధంగా సైన్స్ ఫేర్ కూడా వాళ్ళు తీసుకెళ్లి ఇవాళ వాళ్ళ ఒక ఉదారతను చాటుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరిని కూడా అభివృద్ధి చేసుకుంటాం. త్వరలోనే వాజ్పేయి నగర్ది కూడా ఇలా రైల్వే బోర్డు నుంచి మాకు ఆమోద ముద్ర వచ్చింది. అదేవిధంగా అల్వాల్ మచ్చబొలారంలోని మన జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర కూడా 8 కోట్లతోటి అదొక ఆర్యూబీకి ఆమోద ముద్ర లభించింది రైల్వే బోర్డు నుంచి. మళ్ళా తుర్కపల్లిలో కూడా రైల్వే బోర్డు నుంచి 8 కోట్లతోటి అక్కడ కూడా ఒక తుర్కపల్లిలో ఆమోద ముద్ర లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇవాళ రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జిని కూడా, ఓవర్ బ్రిడ్జిని కూడా శాంక్షన్. సూర్యాపేట్ మండలంలోని కుప్పిరెడ్డిగూడెం కేటీ అన్నారం గ్రామంలో ప్రభుత్వ పౌర సరఫరాల రేషన్ షాప్ వద్ద తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏఐసిసి
సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణురెడ్డి, సూర్యాపేట్ మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో అన్నం తినాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. సన్నబియ్యం తీసుకున్న లబ్ధిదారులు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల వేలంపాటను వెంటనే ఆపాలని, బుల్డోజర్లను, జేసీబీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్సియు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిపిఎం నాయకులను ఖమ్మం జిల్లా రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా వేలంపాట వేసి వాటిని అమ్మి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ భూములు కాపాడాలని చెప్పేసి మొన్న ఉగాది రోజు విద్యార్థులంతా, యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ బుల్డోజర్ తోటి అట్లనే జేసీబీలతోటి విద్యార్థులను కూడా అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్ళి మరి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. నైట్ 11-12 వరకు అమ్మాయిలను కూడా హాస్టల్ స్టేషన్లలో ఉంచి తీవ్రంగా నిర్బంధించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము ప్రజాపాలన చేస్తాం, మేము ప్రజలకి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించాడు. ఆ గవర్నమెంట్ ఆ రోజు విద్యార్థులతో పెట్టుకుంది, అందుకని విద్యార్థులే ఆ రోజు ఆ గవర్నమెంట్ని మార్చారు. మరి ఈరోజు నువ్వు పరిపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని ఎందుకు ఈరోజు నువ్వు ఏలంపాట వేసి అమ్మి ఈరోజు డబ్బులు కొల్లగొట్టాలని చూస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ నీకు ప్రజాపాలనలో ఇలా నిరసన తెలియజేసి హక్కుని ఈరోజు కాలు రాస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యకర్తలందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని 400 ఎకరాల భూముల్ని ఇలా కార్పొరేట్ వాళ్ళకి ఏలంపాట వేసి ఇలా అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావో, అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావో దీన్ని వెంటనే విరమించుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పెట్టుకుంది. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ భూముల్ని, ఇంకా అనేక రకాల యూనివర్సిటీ భూముల్ని కాజేయాలని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు. దాన్ని ఆ రోజు విద్యార్థులు తిప్పికొట్టారు. అందుకని ఇలా కేసీఆర్ని గత ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులే పడగొట్టారు. మళ్ళీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులతో ఎందుకు పెట్టుకుంటా ఉండని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన పెద్ద దొర అయితే నువ్వు చిన్న దొరలాగా వ్యవహరిస్తూ ఉన్నావు, ఆయన ఒక నియంత అయితే నువ్వు ఒక నియంతలాగా మారుతా ఉన్నావు. అందుకని ఈ నియంత ఆలోచనలు, ఈ దొరపోకళ్ళు అన్నింటిని కూడా నువ్వు మానుకోవాలి. వెంటనే యూనివర్సిటీ భూముల్ని యథావిధిగా నువ్వు ఈరోజు బుల్డేజర్ గవర్నమెంట్ని తీసుకొస్తా ఉన్నావు. ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా అక్కడ ఉత్తరప్రదేశ్లో బుల్డేజర్ గవర్నమెంట్ ఎట్టయితే చేస్తూ ఉందో ఇవాళ తెలంగాణలో బుల్డోజర్ జేసీబీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నావు. అందుకని ఈ చర్యలను వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు కూడా గతంలో కేసీఆర్కి ఎట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతి పట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా నువ్వు ఈ భూముల ఏలపాటుని మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎంత జరుగుతూ ఉన్నా కానీ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, అట్లనే బీజేపీ కానీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ పార్లమెంట్లో ఆమోదించాలి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నాకు సంఘీభావం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీలో రాజకీయ రగడ. ఎంపీ రఘువీర్ రెడ్డి ఫోటో లేదంటూ ఆయన అభిమానులు నిరసన. ప్రకాశం జిల్లాలో కాంక్రీట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన. రిలయన్స్ సంస్థ స్థాపించే ప్లాంట్కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్.
ఏ మాత్రం అవకాశం ఉన్న హెచ్సియు భూమిని అలాగే వదిలేయాలి. ఒక తల్లిగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్న సినీ నటి రేణు దేశాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.